కాళేశ్వరం అంటే ప్రాణం ఉన్న ప్రాజెక్టు, జీవం ఉన్న ప్రాజెక్టు. ప్రజల కన్నీటిని తుడిచే ఏదైనా ప్రాజెక్టు ఉందంటే అది కాళేశ్వరమే. అన్ని పార్టీల రంగంలో దీనే కదా. ఈటల రాజేందర్ గారు వారు స్వయంగా అన్నారు కదా, రైతుల కోసం ప్రభుత్వం సాహసం చేయాల్సిందే. ఒక్కొక్కటి 105 మీటర్ల ఎత్తుకు మనం పంపు చేసినాం. మన గాయత్రి పంపు 115 మీటర్ల ఎలివేషన్, ఒక్కొక్క పంపు 3300 క్యూసెక్. కష్టకాలంలో కాపాడేదే కాళేశ్వరం ప్రాజెక్టు. మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా 5.5 లక్షల క్యూసెక్ల నీరు మేడిగడ్డ నుంచే పారిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది పని చేయదు అని ఇంకా మొండి వైఖరి ఎందుకు? కాగితాల మీద కూర్చొని ఢిల్లీలో మీటింగ్లు పెడితే కాదు. అంటే ఇదంతా కూడా కేసీఆర్తో కోపంతోనే కాళేశ్వరాన్ని పక్కన పెట్టి ఇంకో 2 బరాజులు కడతామని నిర్ణయం తీసుకోవడం. సెక్రటరియట్ కట్టించారు, పోలీసు టవర్ కట్టించారు అని చెప్పి వదిలిపెడుతున్నాం. మనం ఉపయోగించుకోవాలి కదా, అది కూడా ప్రజల కోసం కట్టి ఉపయోగించుకోవాలి కదా. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నారు. ప్రెసెంట్ ఈ ఇష్యూ అనేది బర్నింగ్ టాపిక్గా మారుతోంది. రిటైర్డ్ ఇంజనీర్స్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా వారు ఒక మేధావుల అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించడం, ఇంజనీర్స్ అందరినీ కూడా క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం, ఇవన్నీ కూడా మేమంటున్న పదాలు కావు. ఒక ప్రజాపక్ష నేతగా ఉన్నటువంటి, ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు. అసలు ఇవన్నీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి కూడా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి తన్నీర్ వెంకటేశం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే వరక. సార్, ఏంటి సార్ ఈ కామెంట్స్ అన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తెలంగాణ సాగునీరుకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అటువంటి కాళేశ్వరంనే కూలేశ్వరం అని మాట్లాడటము, రిటైర్డ్ ఇంజనీర్స్ని పలు రకాలుగా వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కామెంట్స్ చేయడము, సో ఏ విధంగా చూడొచ్చు? ప్రధాన కారణం ఏంటంటే, మేము తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్గా మేము ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశాం. 9/7 పోయిన నెల 9వ తారీఖు మేము ఏం చేసామంటే, ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే ఎల్నినో పరిస్థితి ఉంది కాబట్టి, సో ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు అన్ని కూడా హెచ్చరికలు చేస్తున్నాయి. మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది, చాలా స్టార్వేషన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరు బాగా దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా షార్టేజ్ ఉంది నీరు గురించి అని చెప్పి, సో కరువు తీవ్రంగా రాబోతుంది, దాని మీద మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి అందరూ కూడా హెచ్చరిక చేయడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. అయితే మనకు పరిస్థితి ఏంటంటే, మనకు ఇక్కడ ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులకు మనకు నీళ్ళు ఇవ్వాలి, నాటు పోసుకోవడానికి, తర్వాత నాట్లు వేసడానికి నీళ్లు కావాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులో కూడా ఎందుకు కూడా నీళ్ళు రావడం లేదు. ఇటు కృష్ణా దగ్గర రావడం లేదు. ఈ రోజు పరిస్థితి వేరు, కానీ జూలైలో పరిస్థితి ఏంటంటే ఏ నదిలో కూడా నీళ్లు లేవు, మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక్కటే మనకు రివర్, అది ప్రాణహిత రివర్, అంటే అది ప్రాణం ఉన్న రివర్. దానికి తగ్గట్టు పేరు పెట్టారు, ప్రాణహిత రివర్ అంటే ప్రాణం ఉన్న రివర్. అక్కడనే మనకు ఈ అటువంటి పరిస్థితుల్లో జూన్లో కానీ జూలైలో కానీ నీళ్ళు వస్తున్నాయి మనం. సో అప్పుడు మేము మామూలుగా చాలామంది రైతులు, మాకు ఉన్నటువంటి ఇంతకుముందు గత ఉద్యమంలో సంబంధాల మేరకు మమ్మల్ని రైతులు ప్రశ్నిస్తున్నారు, మీరు ఏంటి, ఏమైనా సొల్యూషన్ లేదా? మరి నీళ్ళు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు పోయినాయి కదా, దానికి మనకు నీళ్లు మేజర్గా గత ప్రభుత్వము కాళేశ్వరాన్ని తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు సుభిక్షంగా దాదాపు 1 కోటి ఎకరాల పైన కూడా మనకు వరి సాగు అయింది కదా. సో మరి ఎందుకని చెప్పి మమ్మల్ని చాలా ప్రశ్నిస్తే, దాని మీద మేము ఇంజనీర్లు ఒక 2 రోజులు మేధోమథనం చేసి, నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు మనం ఎత్తొచ్చా, నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా? ఎందుకంటే మనకు అక్కడ మేడిగడ్డ దగ్గర కన్నేపల్లి మనకు పంప్ హౌస్ ఉంటుంది. సో ఏంటంటే మేడిగడ్డకు నేను మీకు 3 బ్యారేజ్లు ఉన్నాయి. మేడిగడ్డ యొక్క బ్యారేజ్, తర్వాత నెక్స్ట్ సుందిల్ల, అంటే 47 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఒక సుందిల్ల ఉంది. తర్వాత నెక్స్ట్ అన్నారం తర్వాత సుందిల్ల, మళ్ళీ 33 కిలోమీటర్లు, అట్లా దాదాపు 111 కిలోమీటర్లు అంటూ ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డకు 111 కిలోమీటర్ల దూరంలో ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. అయితే ఇక్కడ పంప్ హౌస్ మనకు ఒకటి, ఇక్కడ ఎన్డీఎస్సీ వాళ్ళు ఏదైతే చిన్న ఇన్సిడెంట్ జరిగిందో 2023 అక్టోబర్ 21 నాడు 2 పిల్లర్లు కుంగిపోయినాయి కదా బ్లాక్ 7లో. సో అప్పుడు ఇమీడియట్గా ఎన్డీఎస్సీ వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా మీరు షట్టర్స్ లేపాలని చెప్పినారు. సో ప్రభుత్వం ఏ నీళ్ళు వచ్చినా కూడా అప్పటి నుంచి 2023 అక్టోబర్ నుంచి 24, 25, 26 ఓపెన్ పెట్టారు నీళ్లు. అయితే ఈ 3 సంవత్సరాల్లో కూడా నీళ్లు లక్షల క్యూసెక్కులు ఈ 3 బ్యారేజీల నుంచి పోయినాయి. కానీ ఏ బ్యారేజ్ కూడా ఏం కాలేదు, అన్నారం కాలే, సుందిల్ల కాలే. కానీ ఎన్డీఎస్సీ వాళ్ళు
వాళ్ళ మనకు చెప్పారు ఏంటంటే ముందు జాగ్రత్తగా వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ మనం అక్కడ మనకి ఏం కాలేదు. మేము దాన్ని స్టడీ చేసి, ఎందుకంటే గతంలో ఇలాంటి చిన్న చిన్న బొంగలు, ఎందుకంటే మన ఈ బ్యారేజ్లు కట్టేదే పర్మిబుల్ ఫౌండేషన్స్, ఇసుక మీద కడతాం. సో అక్కడక్కడ ఈ బొంగలు రావటం, నీళ్ళు రావటం ఇవన్నీ సహజమే, ఎందుకంటే క్లియర్గా ఉంటుంది. కానీ అది పర్మిసిబుల్ లిమిట్లో ఉండాలి. తర్వాత ఇసుక రాకూడదు, నీళ్ళ నుంచి ఇసుక రాకూడదు. ఇసుక వస్తే డేంజర్. మామూలుగా ఉంటే దాన్ని సీపేజ్ చేసి మనం ఏది పియు గ్రౌటింగ్ చేశారమ్మా, పాలి యూరిథ్రిన్ చెప్పని ఒక స్పెషల్ లిక్విడ్ తోని గ్రౌటింగ్ చేసినారు స్లో కలిపి. సో ఈ రెండు కూడా అరెస్ట్ అయినాయి, ఏం ప్రాబ్లం లేదు. అందుకని మేము ఏమన్నా అంటే ఈ కన్నెపల్లి దగ్గర మనం ఒక పంపు నడవాలంటే ఆడ ఒక సిల్ ఏంటంటే 92 మీటర్స్, 92 మీటర్ల ఎలివేషన్. అక్కడి నుంచి నీళ్ళు కిందికి వెళ్తాయి, ఇలా అదే వెళ్తాయి. అది 92, అక్కడ 97.5 మీటర్ల ఫ్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికీ 97.5 మీటర్లు ఉన్నది. అంటే 5.5 మీటర్లు ఉంది. అంటే జస్ట్ మనకు 1.5 మీటర్ హెడ్ ఉంటే కూడా మనకు పంపులు రన్ అవుతాయి. అక్కడ ఏంటంటే దాదాపు 17 పంపులు ఉన్నాయి. సో అది మన కెపాసిటీ ఏంటంటే 3 TMC మనం తీసుకోవచ్చు, పర్ డే తీసుకోవచ్చు. సో మేము అనేది ఏంటంటే ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉన్న వాటర్ను మనం లిఫ్ట్ చేద్దామి, కిందికి అనవసరంగా వేస్ట్గా సముద్రాలకు కలవకుండా మనం చేద్దామి అనే ఉద్దేశంతో మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఎట్లా, ఓకే మేడిగడ్డ NDSA వాళ్ళు సూచించారు కదా, దాన్ని బ్యారేజ్ ఆ విధంగానే ఓపెన్ చేసి, గేట్స్ అన్ని కూడా ఆ విధంగానే ఓపెన్ చేసి, ఈ అన్నారం సుందిల్లా మాత్రం మినిమం డ్రాడౌన్ లెవెల్ అంటే తక్కువ కెపాసిటీ. అంటే ఇప్పుడు మనకు ఈ 3 బ్యారేజ్లు కలిసి మేడం మనకు 36 TMCల స్టోరేజ్ ఉన్నది మనకు, 3 బ్యారేజ్లు కలిపి. మేము ఏమన్నామంటే జస్ట్ 9 TMCలు ఈ అన్నారం సుందిల్లలో 9 TMCల నిల్వ ఉంచి మీరు రన్ చేయండి, అసలు పంపులు ట్రయల్ చేయండి. చేస్తే మనకు ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు డిఫెక్ట్ ఉందని చెప్తున్నారు కదా, ఉన్నది కదా, మనకు ఎప్పుడు తెలిసేది నిజంగా ఉందా? ఇప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసిన మేము అంటున్నాం, ఏది సీపేజ్ వాళ్ళు కంట్రోల్ చేసినారు, తర్వాత గ్రౌటింగ్ చేసినారు అంటున్నారు. నిజంగా రేపు NDSA రేపు అయినాక కూడా రేపు వాళ్ళు చెప్పబోయేది గదే, మీరు ఇమీడియట్గా రన్ చేయండి, దిస్ ఈజ్ ద రైట్ టైం. అసలు పని చేస్తున్నదా, ఏ మేరకు సీపేజ్ ఉంది, అది చేయాలి. చేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా సార్, అది గవర్నమెంట్ ఇష్టము, మీరు ఓపెన్ చేసుకుంటే చేసుకోవచ్చు అని కూడా వాళ్ళ ఆర్డర్స్ కూడా అన్నారు వాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు ఇంకా ఓపెన్ చేయట్లేదు? ఆల్రెడీగా టెస్ట్ రిజల్ట్స్, ముఖ్యంగా జియో టెక్నికల్ అండ్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ముఖ్యంగా దీని మీద ఎక్కువ అభ్యంతరాలు ఏం చెప్పలేదు. పేపర్లో పట్టి చూసేది ఏంటంటే మనకు అన్నారం సుందిలో ఎలాంటి కూడా అనామలీస్ లేవని చెప్తున్నారు. సో కాబట్టి మేము అనేది ఏంటంటే దీన్ని ట్రయల్ రన్ చేసి యూజ్ చేసుకుందాం. సపోజ్ ఎక్కువ హెవీ సీపేజ్ ఉందనుకో, మనం ఇమీడియట్గా స్టాప్ చేద్దాం. మనం 2 TMC లిఫ్ట్ చేసుకుని ఈ రోజున చూడండి పరిస్థితి. మన ఎల్లంపల్లిలో ఇప్పుడు ఈ రోజుకు ఎల్లంపల్లి 20 TMCకి 20 ఉన్నది. మేము చెప్పే నాటికి 6-7 TMC కూడా లేదు. మిడ్ మానేరు అది కూడా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా అనంతగిరి, తర్వాత మన రంగనాయక సాగర్ ఎక్కడ కూడా నీళ్ళు లేవు కదా. మేము అనేది ఏంటంటే తీసి, లేకుంటే ఏమవుతున్నది, ఇది కిందికి వెళ్ళి చివరికి గోదావరి అల్టిమేట్గా అయిపోతుంది. కానీ అదే మన పక్క రాష్ట్రం సోదరులు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని పట్టి సీమను, మనం ఇక్కడనేమో ఒక్క TMC లిఫ్ట్ చేయకపోయినాం, అక్కడ పట్టి సీమతో వాళ్ళకి లిఫ్ట్ చేసుకొని వాళ్ళు తప్పేం లేదు కదా, నీటి ఉపయోగించుకోవాలి, ఎవరైనా ఉపయోగించుకోవాలి. సో మేము అనేది ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మీరు పంపులు రన్ చేయాల్సిందే రైతులకు. తర్వాత అట్ ద సేమ్ టైం మనకు డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం. రేపు ఫ్యూచర్లో మనకు 10 TMC మనకు ఎల్లంపల్లి నుంచి ఉన్నది. రేపు ఆ డ్రింకింగ్ వాటర్ కనుక మనకు ఇక్కడ కనుక మల్లన్న సాగరు ప్లస్ కొండపోచమ్మ దగ్గర ఈ 2 ఉన్నాయి కదా, అనంతగిరి, ఈ 2 రిజర్వాయర్లు కనుక స్టోర్ చేసుకోకపోతే రేపు చాలా హారిబుల్ వస్తుంది అది డ్రింకింగ్ వాటర్. సో అదే మేము చెప్పాం. సో తప్పనిసరిగా చేయవచ్చు, అది మా యొక్క రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పాం. అయితే ఇంకొకటి చెప్తున్నారు, మీరు ఇంత కూలేశ్వరం అని అన్నారు కదా, కూలేశ్వరం అంటున్నారు. కూలేశ్వరం కాదు తల్లి. కాళేశ్వరం అనేది నిజంగా చెప్తున్నాను కదా, ఏదైనా ప్రాజెక్టు అసలు ప్రజల కన్నీళ్లను తూర్చే ప్రాజెక్టు ఏదంటే కాళేశ్వరమే. అది కూలేశ్వరం ఎట్లయితుంది? అవునా కాదా? వాస్తవమా కాదా? అదే కూలేశ్వరం అయితే ఈ రోజున మనం ఎల్లంపల్లి మిడ్ మానేరుకు ఉన్నటువంటి మధ్యన 2 బాహుబలి మోటార్స్ అంటే ఒక్కొక్కటి 105 మీటర్ల ఎత్తుకు మనం పంపు చేసినాం. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన భాగమే. ఇంకొక పంపు మన గాయత్రి పంపు 115 మీటర్ల ఎలివేషన్. ఏమా, ఒక్కొక్క పంపు 3300 క్యూసెక్స్. యాక్చువల్గా 7 పంపులు. మేము ఏమన్నదంటే మనం ఒక్క చుక్కను కూడా వదిలిపెట్టద్దు. అసలు ఎల్లంపల్లి నుంచి కూడా సరే తప్పని పరిస్థితుల్లో ఎక్కువ ఫ్లడ్ వస్తే వదిలితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఎల్లంపల్లి నుంచి కూడా ఒక్క చుక్క లేకుండా మనం ఆ విధంగా మానిటర్ చేయాలంటున్నాం మేము ప్రభుత్వాన్ని. అక్కడ మా ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్లడ్ మానిటరింగ్ చేసుకొని
కిందికి వెళ్లకుండా ఏ మేరకు మనం చేయగలిగితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా. మిడ్ మానేరు 28 టీఎంసీలకు 14 ఈ రోజుకు, అది ఇంతకుముందు అయితే అది కూడా లేదు కదా. తర్వాత ఎల్ఎండి 20 టీఎంసీలకు 4-5 టీఎంసీలు ఉన్నాయమ్మా. ఎల్ఎండి కనుక మనం ఆల్రెడీగా ఇంతకు ముందే ఈ యొక్క మిడ్ మానేరు కట్టక ముందు ఒక ఆల్టర్నేటివ్ ఒక కెనాల్ మన లింక్ ఏర్పడ్డది. మనం జనరల్గా మిడ్ మానేరు నిండి నది ద్వారా ఎల్ఎండికి పోతుంది, కానీ అట్లాంటి లేకుండా ఈ ఫ్లడ్ ఫ్లో నుంచి కూడా లింక్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఎల్ఎండి నింపితే 20 టీం నింపితే ఎక్కడ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 284 స్టేజ్ 1, తర్వాత అరౌండ్ 346 కిలోమీటర్స్ మన గౌరవ మంత్రి గారి కాన్స్టిట్యూషన్ వరకు పోతాయి నీళ్లు. పంపించండి, కనీసం కెనాల్లో రన్ చేయొచ్చు కదా. మనకు అటు చేస్తే రైతులకి పక్కమట్టు ఉన్నట్టు చెరువులు నిండుతాయి, తర్వాత వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు నేను 2 సంవత్సరాలు మా ఊరు కాన్స్టిట్యూన్సీకి వెళ్తే వాటర్ ఫ్లో అయిపోయినాయి, మొత్తం బావుల నుంచి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు లేదే. కానీ ప్రజలు అడుగుతారు కదా, ఎందుకు అప్పుడు ఉండి ఇప్పుడు ఎందుకు లేవు, అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం అంటే, అప్పుడు దాదాపు ఏమైందంటే ఈ మన అదృష్టం బాగుండి 99 నుంచి మనం 2000 ఏదైతే మనం జరిగిందో ఫ్లడ్ 23 నుంచి ఇప్పటి లాస్ట్ ఇయర్ దాకా కూడా దాదాపు మంచి వర్షపాతం ఉంది. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ కాళేశ్వరం అనేది రక్షించేది, విషమ కష్టకాలంలో కాపాడేదే కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కులేశ్వరం అయితే ఈ రోజున చూడండి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏది మనం ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం కింద ఒక 3 పంప్ హౌజులు కట్టినాం. ఈ రోజున చూడండి ఎంత సంతోషపడుతున్నారు. ఇలా ప్రభుత్వం నిజంగా మేము హర్షిస్తున్నాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను నిజంగా స్వాగతిస్తున్నాం, చెయ్యాలంటున్నాం మేము. మా బాధ అదే, మా బాధ ఇంజనీర్ల బాధ కాదు, ప్రజల బాధ అదే, రైతుల బాధ అదే. మీరు సరైన టైంలో ప్రతిస్పందించకుంటే, ఏమైనా ఆలస్యం చేస్తే జరిగే నష్టాన్ని మళ్ళీ ఎవ్వరూ కూడా పూడ్చలేరు. సార్, ఇన్ని అవకాశాలు ఉన్నాయి నీటిని ఎత్తిపోవడానికి, అయినప్పటికీ కూడా ఒకటే వర్షన్ పట్టుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం అనేది పని చేయదు, ఇప్పుడు దాన్ని రిపేర్ చేసినా కూడా అది వేస్ట్, ప్రజాధనం వృధా అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా 5.5 లక్షల క్యూసెక్ల నీరు ఆ మేడిగడ్డ నుంచే పారిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది పని చేయదు అని ఇంకా మొండి వైఖరి ఎందుకు కాంగ్రెస్ ప్రదర్శిస్తోంది అనుకోవచ్చు? చేయకూడదమ్మా అట్లా. అది మాత్రం ప్రజల దృష్టిలో, రైతుల దృష్టిలో అది చేయకూడదు. అది ఎందుకు ప్రభుత్వం. కానీ ఇంకా అసలు నేను ఇంకొకటి చెప్తాను, నేను రిస్క్ తీసుకోవాలి. నీకు పెద్దలు డైరెక్టర్ వాలంతరి, తర్వాత మన ఎన్ఐటి ఒకప్పుడు ఆర్ఈసి వరంగల్ ప్రిన్సిపల్ పిజి శాస్త్రి గారు, ఆయన 93 ఏళ్ళు దగ్గర ఆయన కూడా ఏదో ఒక ఛానల్కు దాదాపు 1 గంట చెప్పినాడు. ఎస్, ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలి, ఏమి కాదు, రిస్క్ తీసుకోక తప్పదు. నిజంగా అసలు అన్నారం సుందిల్లా నిజంగా డ్యామేజ్ అయిందా తెలవాలంటే కూడా మనం నీళ్లు స్టోర్ చేయాలి అని చెప్పి కూడా ఆయన చెప్పినాడమ్మా. పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు, కాబట్టి ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకొకటి నేను చెప్తా, అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, మేడిగడ్డ బ్యారేజ్ కూడా ముయ్యొచ్చమ్మా. ఎగ్జాంపుల్, మనకు మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 1.6 కిలోమీటర్స్ లెంత్ ఉన్నది, అవును కదా. 8 బ్లాక్లు ఉన్నాయి, అంటే దాదాపు ఒక్కొక్క బ్లాక్ ఎంతమ్మా, దాదాపు 200 మీటర్లు ఉంటాయి. ఒక్క బ్లాక్లో 10-11 గేట్లు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, కన్నెపల్లి సైడ్ రైట్ సైడ్ మన పంప్ హౌస్ లొకేషన్ దగ్గర 18 కిలోమీటర్ల తర్వాత మన పంప్ హౌస్ లొకేషన్ ఉంది. బ్యారేజ్కి 18 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే నేనేమంటున్నంటే, ఈ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఒక 3 బ్లాకులు షట్టర్స్ డౌన్ చేయి. ఇప్పుడు మనం ఏదన్నా మీరు మీ ఇంటి దగ్గర చూడండి, ఏదైనా రోడ్డు అమ్మటి వర్షం వస్తుంటే మీ గేట్ పక్క మట్టి ఒక 2 చిన్న రాళ్ళు 3 రాళ్ళు వేయండి అడ్డం, వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీళ్ళు తంతాయి కదా, లెవెల్ పెరిగి మీ గేట్లో పోతాయి కదా. ఇదే నువ్వు కన్నెపల్లికి పంపిస్తావు. నువ్వు ఆ 2-3 బ్లాకులు బంద్ చేయి, ఏమి కాదు. ఆ 2-3 ఈవెన్ నేను అంటున్నా మేడిగడ్డ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. 2-3 బ్లాకులు రైట్ సైడ్ మూసి ఏమ్మా, జస్ట్ ఇట్ విల్ రేజ్ ది లెవెల్ ఎట్ కన్నెపల్లి, ఈజీగా నీళ్లు పోతాయి. మళ్ళీ తర్వాత మీకు ఎక్కడ కూడా మళ్ళీ నీళ్ళు ఇమీడియట్గా మొత్తం ఖాళీ ఉంది కదా. నీకు 1600 మీటర్లలో నువ్వు మూసే 300-400 మీటర్ల తర్వాత 1200 మీటర్ల నుంచి జస్ట్ ఇట్లా వచ్చి టచ్ అయ్యి వాటర్ రేజ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాయి, అయిపోయాయి కదా. అట్లా పరీక్షించమంటున్నారు, తప్పదు. ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది ఎమినెంట్ ఇంజనీర్స్ ఉన్నారు కదా, ఉపయోగించుకో. అందరు పెట్టు, సైట్లో 10 మీటర్లకు ఒకరిని పెట్టు, డౌన్ స్ట్రీమ్లో కాపలా పెట్టు, అప్ స్ట్రీమ్లో కాపలా పెట్టు, చూస్తాం ఏమైనా ఊజింగ్ అవుతుందా, లీక్ అవుతుందా చూద్దాం, లేదంటే ఇమీడియట్గా ఏమంటే ఇవి స్టాప్ చేద్దాం. అట్లా చేయాలి కదా. వాళ్ళు ఎవరో ఎన్డీఏ మీరు ఉపయోగించుకోవాలి, తప్పదు. ముఖ్యమంత్రికి మీరు కొన్ని నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి, రైతుల దృష్టి తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవడం లేదు? తీసుకోకుండా నష్టపోయేది ఎవరు? ఈ రోజున ఎంత మీడియా, సోషల్ మీడియా, తర్వాత ప్రజలు ఎంత చైతన్యవంతులో చూస్తున్నాం. ఎప్పుడన్నా ఉన్నదా, బ్యారేజ్ దగ్గర కూడా పోతున్నారు, నీళ్లునే చూస్తున్నారు, ఎత్తొత్తని చూస్తున్నారు. మనకంటే ఇంజనీర్ల కంటే ఎక్కువ చెప్తున్నారు ఇంకా కొందరు. లెవెల్స్తో సహజ అంటే అంత చైతన్యం ఉంది. నిజంగా మనం హర్షించాలి కదా.
దానికి తగ్గట్టు కూడా ప్రజల తగ్గట్టు, ప్రజల డిమాండ్ తగ్గట్టు కూడా మనం నడుచుకోవాల్సిన పని ఉంది కదా. ఎలాంటి ప్రమాదం లేదు. అది కూలేశ్వరం కాదు, అది ప్రజల కన్నీటిని తూర్చేటువంటి ప్రాజెక్ట్. అది ఇలాంటి కష్టకాలం ఉన్నప్పుడే కాళేశ్వరం యొక్క రికగ్నిషన్ తెలిసేది. మరి కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక మాట్లాడుతున్నారా సార్? మరి కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేస్తారు? అది నేను అవగాహన లేదని చెప్పి నేను అనలేనమ్మా. అది వాళ్ళ విజ్ఞానం తెలుసు, ఆలోచించాలి. మరి నా డౌట్ అక్కడ కూడా మేధోమదనం జరుగుతుంది. అందుకనే నా డౌట్ ఈ పంపులు అనేది స్టార్ట్ చేసినారు. అసలు వాళ్ళు లిఫ్టింగ్కే వ్యతిరేకం ఒక దశలో చూసి ప్రత్యేక పరిస్థితి, ప్రజల ఒత్తిడికి, రైతుల ఒత్తిడికి, పార్టీల ఒత్తిడి, అన్ని పార్టీల రంగంలో దీన్నే కదా. బీజేపీ కూడా వచ్చింది కదా. ఈటల రాజేందర్ గారు స్వయంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను కూడా ఉన్నాను. వారు స్వయంగా అన్నారు కదా, రైతుల కోసం ప్రభుత్వం సాహసం చేయాల్సిందే అన్నారు కదా. సో కాబట్టి చేయాల్సిందే, తప్పదు. అన్ని పార్టీలు వచ్చి, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, అన్ని పార్టీలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంది. సో కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పదు. ఎన్డీఎస్ఏ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 6 సీజన్ల పైన దాటిపోయింది. ఉన్న వాటర్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు లిఫ్ట్ చేయగలిగితే 40-50 టీఎంసీలు కనుక మనం ఒక సేఫ్ సైడ్కి మనం ఉంటాము. రేపు ఇప్పటికే హైదరాబాద్లో ట్యాంకర్లు నడుస్తుంది. మీరు చూడండి, కూకట్పల్లి ఎక్కడ చూసినా ట్యాంకర్లు కూడా దొరకటం లేదు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనకు వరుణదేవుడు కరుణించి ఇప్పుడు కొంచెం అంతా అనిపించింది. కానీ చూడండి ఇక మళ్ళీ లేదు. రేపు మళ్ళీ చూడండి మళ్ళీ ఎటువంటి వస్తుందో. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం అది. సార్, ఉన్నదాన్ని ఉపయోగించుకోమంటే అవ్వట్లేదు. కానీ ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గర బరాజులు కడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే సాధ్యమయ్యే పనే సార్? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు? మనకు ఇంతకుముందు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాణహిత చేవల్ల అనే ప్రాజెక్టుని స్టార్ట్ చేసే ఒక స్టార్టింగ్ పాయింటే అది. కానీ అది ఏంటంటే మనం 152 లెవెల్కి అప్పుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు చేసిందంటే 152 మీటర్స్. దాని మీద ఆ 152 మీటర్స్ తీసుకొని మనం కెనాల్స్ దాదాపు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎల్లంపల్లిలో చేయాలి 116 కిలోమీటర్లు. దాన్ని కొన్ని ప్యాకేజీలు విడగొట్టి ప్యాకేజ్ చేసినారు. అది మనం ఆ ప్యాకేజ్ 3 అనేది బ్యారేజ్ కట్టాలి. ఆ బ్యారేజ్ కట్టకుండా 1 to 14 ప్యాకేజ్ 1, తర్వాత 14 to 28 కిలోమీటర్ ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 ఏమో బ్యారేజ్, అది వదిలిపెట్టి మళ్ళీ ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5, ఇవన్నీ కెనాలు ఆ 152 మీటర్స్ అనుకునే బెడ్ లెవెల్ చేసినారు. అయితే అప్పుడు కూడా ఈ వచ్చినాక ప్రభుత్వము, అప్పుడు మనకు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆవేశంతో ఉన్నాం. మనకు నీళ్ళు ఎందుకంటే 968 టీఎంసీలు అప్పుడు ఉన్నటువంటి గోదావరి మనం జరిగినటువంటి ట్రిబ్యునల్లో ఒప్పందాలతోని మనకు 968 టీఎంసీలు ఉన్నది అవుట్ ఆఫ్ 1458 టీఎంసీకి. ఆ 968 టీఎంసీలలో మనం కనీసం 200 టీఎంసీలు మనం ఉపయోగించుకోలేదు. అప్పుడు అందుకనే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తనకు చేసి దీన్ని మనం ఉపయోగించుకోవాలి, రేపు ఫ్యూచర్లో మనకు ఈ హక్కు రావాలి, అన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే మేధోమథనం చేస్తే అక్కడికి అడ్డంకి ఉంది. ఈవెన్ అప్పుడు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయన కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, నేను అప్పుడు పూర్తిగా వ్యతిరేకించిన, నేనే ఉద్యమం చేసిన, మా 85% దాదాపు 5,000 ఎకరాల్లో దాదాపు 3-4 ఎకరాలు మా ప్రాంతం మునుగుతుంది. ఇంకొకటి అడ్డంకి ఏంటంటే వైల్డ్ శాంక్చురీ ఉంది, వన్యప్రాణం రావటం కష్టం. సో కాబట్టి ఆ ఉద్దేశం చేసి ఏం చేయాలి, ఎట్లా మనం అని చెప్పి మేధోమథనం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఇంకేదైనా లొకేషన్ ఉందా అని చెప్పి వాప్కోస్కు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్టు ఆ లేడర్ సర్వే చేసి అట్లీస్ట్ ఒక లొకేషన్ ఒక్కటే ఉన్నదని చెప్పి వాళ్ళు సిడబ్ల్యూసి, మనం కాదు, సిడబ్ల్యూసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం చూసే ఆ లొకేషన్ దగ్గరనే 1600 టీఎంసీలు సాలిన ఈల్డ్ వస్తుంది. గోదావరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కలిసే దగ్గర ఉంది. అందుకనే దానికి దిగువన ఒక 20-25 కిలోమీటర్ల దూరాన మేడిగడ్డ కట్టారు. అందుకని ఈ రోజున చూడండి కిందికి వెళ్ళిపోతున్నాయి. దాని తర్వాత ఇంకొక అదృష్టం ఏంటంటే మనకు ఇంద్రావతి బాగా నీళ్ళు వస్తాయి, సమ్మక్క సారక్క అక్కడ కూడా. సో అది కూడా బ్యారేజ్ అయిపోయింది. దేవాదల లిఫ్ట్ చేస్తున్నారు, సంతోషం. వరంగల్ జిల్లా అన్ని చెరువులు కూడా నింపుతున్నారు. సో ఇట్లా మనం ఉపయోగించుకోవాలి. ఎవరు ఉన్నా లేకున్నా ఆ ప్రభుత్వం కట్టింది ఈ ప్రభుత్వం కాదు, అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రజలు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రైతులు, ప్రభుత్వము తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. సార్, సాధారణంగా అయితే 2 నదులు కలిసే చోట బరాజులు కానీ ప్రాజెక్టులు కానీ కడుతూ ఉంటారు. కానీ 2 నదులకు అడ్డంగా ప్రాజెక్టులు కడతాము, బరాజులు కడతాము అని చెబుతున్నారు. ఇది టెక్నికల్గా సాధ్యమయ్యే పనేనా సార్? అది కొంచెం కష్టమే. అంటే అది కష్టం, ఎందుకంటే మనకు వార్దా, పెన్గంగ, తర్వాత వెన్గంగ దగ్గర లింక్, దానికి మన తుమ్మిడిహట్టు ఏంటంటే ఈ 2 కాన్ఫ్లుయెన్స్ తర్వాత మనం అప్పుడు పెట్టినటువంటి లొకేషన్ తుమ్మిడిహట్టు. అయితే ప్రభుత్వం దాన్ని ఇంకా పైకి జరిపి ఈడొకటి మధ్యన ఏదో కంబైన్ చేసి కట్టాలంటున్నారు. కానీ అది కొంచెం టెక్నికల్ రిస్క్.
అందుకనే మేము కూడా ఏం చేస్తున్నామంటే దానికి సంబంధించిన కూడా మా రిటైర్డ్ ఇంజనీర్ ఒక అతను మొత్తం డీటెయిల్గా స్టడీ చేసి ఇంకొక 8 కిలోమీటర్స్ ఒక దగ్గర ప్రపోజల్ పెట్టినారు. సో అది కూడా పరిశీలించాలి. తప్పనిసరిగా రిస్కే, కానీ మనము ఆ వాటర్ను కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యంతరం ఏం లేదు. దాన్ని కనుక మనం కట్టి, ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు తుమ్మిడి అంటే గ్రావిటీ అని పేరు పడ్డదమ్మా. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎందుకనో అది గ్రావిటీ కెనాల్, అది ఎవరన్నారు గ్రావిటీ కెనాల్ అని. ఒక లిఫ్ట్ ఉంటుంది దానికి. మీరు చూడండి 152 అనుకుందాం. మనది ఇక్కడ ఎంతమ్మా, మన ఎఫ్ఆర్ఎల్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి 148 మీటర్లు, ఆడ 158 మీటర్లు, డైరెక్ట్గా దాదాపు 110 కిలోమీటర్లు ఉంది. నీకు స్లోప్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఇట్లా వస్తుంది నీకు. దాదాపు అదే 10-12 మీటర్లు స్లోప్ ఉంటుంది కదా, లిఫ్ట్ చేయాల్సిందే కదా. ఎక్కడొక్కడ నీకు ఎల్లంపల్లి యువతలు లిఫ్ట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గ్రావిటీ కెనాల్ అది కూడా లిఫ్టే. సో అందుకనే ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది, దాన్ని సుందిళ్లకు మారిస్తే ఆల్రెడీ ఇక్కడ లిఫ్ట్ కట్టే బదులు అప్పుడు నేను అదే అంటున్నా, సుందిల్లా. సుందిల్లా ఏంది, కాళేశ్వరం. సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్. ఇప్పుడు రిపోర్ట్లో కూడా పెద్దగా ఎక్కడ కూడా అనామలీ లేదని మనకు తెలుస్తుంది. పేపర్లు కూడా ఇచ్చినారు కదమ్మా. సుందిల్లా ఈజ్ నో ప్రాబ్లం అండ్ అన్నారం ఈజ్ నో ప్రాబ్లం. ఏదో దగ్గర ఉంది అని అన్నారు. మేడిగడ్డ కూడా కొన్ని ప్లేస్లో ముఖ్యంగా బ్లాక్ 7లో ఉంది. ఆ బ్లాక్ 7 మూవ్ చేయాలి, ఆల్రెడీ చెప్పినారు కదా. దాని తగ్గట్టు నువ్వు తీసుకోవాలి చర్యలు, ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఇంకెన్నాళ్ళని ఒకటమ్మా, కాగితాల మీద కూర్చొని ఢిల్లీలో మీటింగ్లు పెడితే కాదు. ఎవరైతే నిపుణులు డైరెక్ట్ సైట్లో దిగాలి, టెస్టులు చేయించాలి, తర్వాత కూర్చొని అక్కడ సైట్లోనే చేసి ఎగ్జామిన్ చేసి ఇవి ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం. అసలు నిజంగా ఈ అన్నారం సుందిల్లా ఏ మేరకు సీపేజ్ ఉంది ఇప్పుడు టెస్ట్ చేయండి. సో మొన్నటి నుంచి అక్కడ రిపేరింగ్ పనులు కానీ, లేదంటే జియోలాజికల్ టెస్టులు, సాయిల్ టెస్ట్, ఇవన్నీ కూడా ఒక టీంని తీసుకొచ్చి టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ ఏమైనా బయటకు వచ్చాయా సార్? ఇంకా రాలే, కానీ ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. నెక్స్ట్ వీక్ 2 వీక్స్లో మొత్తం వస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా అది చెప్తే కదా, మనం గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ అని, తర్వాత ఇవన్నీ కూడా మన సాయిల్ దాదాపు 80 మీటర్లు కూడా డ్రిల్ చేసినారు. వాళ్ళు అడిగినటువంటి అన్నీ కూడా మన ఇంజనీర్లు చేయించి ఇచ్చినారు. సో వెయిటింగ్ ఫర్ రిజల్ట్. సో ఇచ్చినాక ఇమీడియట్గా అది చేయాలి. మనకు తెలిసినది ఏంటంటే ఈ 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. తర్వాత సంగతి నేను మేడిగడ్డ ప్రస్తుతం మాత్రం నీళ్లు కిందికి వదలదు. అది మా మా రిటైర్డ్ ఇంజనీర్స్గా రైతుల కోసం, ప్రజల కోసం, హైదరాబాదు ప్రజలు సాగునీటికి, అదేవిధంగా అన్ని ప్రజలకు. ఇప్పుడు ఒక్క ఇది లింక్ కాదు కదా, రూట్ ఎన్నో వందల వేల గ్రామాలకు నీళ్లు ఉన్నాయి కదమ్మా. ఇది దీంతో ఇంకా చెరువులు నిండుతాయి, బోర్వెల్స్ ఉంటాయి. మొత్తం అసలు హాయిగా ప్రభుత్వం నిద్రపోవచ్చమ్మా. నీటి సమస్య ఎంత బర్నింగ్ సమస్య. ఒక్కొక్కరు తమిళనాడుల పరిస్థితి, కావేరి పరిస్థితి, కర్ణాటక పరిస్థితి మనకు ఉన్నాయి. ఆ ఉన్నదాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మరొకసారి చేసి ఇమీడియట్గా ఇప్పుడు ఎట్లయితే ఈ బాహుబలి పంపులు కాళేశ్వరం, ఇది కూలేశ్వరం కాదు, ఖచ్చితంగా ఇవి కాళేశ్వరంలో భాగమే, అది ఒకటి అందరూ ఒప్పుకుంటారు, దాన్ని రెక్టిఫై చేయాలి. ఈవెన్ అయినా కూడా ట్రయల్ రన్గా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పునరుజ్జీవనం చేసినాం కదా, ఎస్ఆర్ఎస్పికి నీళ్ళే మనం పంపిస్తున్నాం. ఎందుకంటే 90 టీఎంసీ స్టోరేజ్, ఇప్పుడు అది 81 టీఎంసీకి ఏదో అయిందనుకోండి, ఆడ కూడా 30 టీఎంసీల కంటే ఎక్కువ లేదు. అంటే రేపు ఇంకా ఫ్లూ వస్తుంది. అవసరం అనుకుంటే ఎస్ఆర్ఎస్పికి తర్వాత పంపిద్దాం. ఎందుకంటే సరస్వతి కెనాల్ ఉంది కదా, దాని ఆయకట్టు కూడా ఉంది కదా. మనం ఈ ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉన్నాయో ఇది చూసుకుంటూ ఈ కిందికి పంపించి రేపు అవసరం అనుకుంటే మళ్ళీ ఎస్ఆర్ఎస్పి ఇచ్చి ఏదైనా లేకుంటే చేద్దాం. మనకి ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్లో ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఇంజనీర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, మా వాళ్ళకి అందులో డౌటే లేదు. ముఖ్యంగా ఫ్లడ్ మానిటరింగ్ తర్వాత అధికారులకు పూర్తి ఇవ్వాలమ్మా, స్వేచ్ఛ ఇవ్వాలి. మాకు సంబంధం లేదు, మీరు రైతులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోవాలని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మంత్రి గారికి కూడా స్వేచ్ఛని ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఎన్నో పనులు ఉంటుంటాయి. మొత్తం పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి, దీన్ని ఉపయోగించాలి అని చెప్పి మీకు కోరుతున్నాను. అంటే మేడిగడ్డ దగ్గర 2-3 పిల్లర్స్ ని రిపేర్ చేయడం పక్కన పెట్టి, ఇప్పుడు నదుల దగ్గర మేము బరాజులు కడతాం 2 అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ ప్రాంతాలనే 3 బ్యారేజీలు కట్టారు కదా గౌరవ కేసీఆర్ గారు. తుమ్మిడిహట్టి దగ్గర రిపేర్ చేయడం పక్కన పెట్టి, సరే అమ్మా ఏమంటున్నామంటే ఇది టాప్ ప్రయారిటీ తీసుకో, సైమల్టేనియస్ అది కూడా చేయి, మేము వద్దంటలే. ఎందుకంటే ఎంత మేరకు మనకు నీళ్ళు వస్తే ఉంది కదా, మన కోటా ఉంది కదమ్మా. 968 టీమ్స్ ఉన్నాయి కదా, దాదాపు అనుకున్నాం. క్లియర్గా సిడబ్ల్యూసీ చెప్పింది, అయ్యా బహుళార్థక సాగత ప్రాజెక్టు మీరు పెట్టినారు, అక్కడ 165 టీఎంసీ లిఫ్ట్ చేయలేరు, అక్కడ లేదు. పై రాష్ట్రాలకు 63 టీఎంసీ పోతే 102 వస్తుంది. మీరు 152 కాదు లెవెల్, ఆ ప్రభుత్వం ఓన్లీ మీరు 148 అన్నారు. మీరు లిఫ్ట్ చేసేది 44 టీఎంసీల కంటే ఎక్కువ. ఈ 40 టీఎంసీలు
40 టీఎంసీలు 16,40,000 ఎకరాలకు దేనికి సరిపోతుందమ్మా? ఇంట్లో డ్రింకింగ్ వాటర్ 30 టీఎంసీలు ఇవ్వాలి, దేనికి సరిపోతుందమ్మా? 10 టీఎంసీ ఎన్ రూట్ విలేజెస్ దేనికి సరిపోతుందమ్మా? కాకపోతే నువ్వు కట్టు, తప్పేం లేదు. ఒక ఆదిలాబాద్కు ఇండిపెండెంట్గా నీళ్ళు ఇవ్వచ్చు. ఒకవేళ వచ్చినాయి అనుకో, ఎస్ మనం ఎల్లంపల్లికి తీసుకొద్దాం, సంతోషం. అసలు ఇప్పుడు డబ్బులు లేవనే ప్రభుత్వం బాధపడుతుంటే ముందు దీనికి నా డౌట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేకనే కడతలేదేమో. నేను బయటికి ఏదో చెప్తున్నా, అందుకనే చేయాలి. ఇప్పుడు పెద్ద కష్టం ఏం కాదు. ఆ ఒక్క బ్లాక్ను కూడా రిమూవ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించి ఇప్పుడు మనం దేని దానికి కూడా మనం డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే మనకు అన్ని దేని దానికి జాయింట్ బ్లాక్లు ఉంటాయి కదా, మనం బ్రిడ్జ్ని కడితే ఎట్లా ఉంటాయో కేవలం దాన్ని చాలా సీరియస్ టెక్నాలజీ ఉపయోగించి. ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ట్విన్ టవర్స్ 29 స్టోరీస్ అండ్ 32 స్టోరీస్ బిల్డింగ్ని 9 to 12 సెకండ్స్లో డిస్మాంట్లింగ్ చేశారు. ఉట్టిగా ఏం మాత్రం పక్క ఫ్లాట్కి 5-10 మీటర్లు ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా అది వాటర్ ఎక్స్ప్లోజన్ మెథడ్ అంటే ఆ టెక్నాలజీతోని అంటే డిఫరెంట్ ప్లేస్లో కొన్ని వందల హోల్స్ డ్రిల్ చేసి బ్లాస్టింగ్ పెట్టి చేసి కుప్పగుల్చి చేసినారు, ఏమాత్రం కూడా లేకుండా. అలాంటిది నువ్వు సరే అది ప్రాజెక్ట్ బిల్డింగ్ చేసినాక ఇది చాలా సులభం. మన డైమండ్ వైర్ కట్టింగ్తో పెద్ద పెద్ద టెక్నాలజీ వచ్చింది. కట్ చేసి ముందుగా ఇమీడియట్ గేట్స్ రిమూవ్ చేసేసి ఆ బ్లాక్ మొత్తం తీసేయండి, అది తెలుస్తుంది కదా, చేయొచ్చు. ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు. ఎంత మ్యాక్సిమం 300-400 కోట్లతో అయిపోతుంది. అది కూడా చేయొచ్చు. అది కూడా అన్నారు వాళ్ళు. మీరు ఇమీడియట్గా ఎన్డీఎస్ఏ ఫస్ట్ నివేదికలు అన్నారు, మీరు ఇమీడియట్గా సీజన్ కాపాడండి కూడా అన్నారు. 23 బాయ్, 24 బాయ్, 25 బాయ్, 26 బాయ్. ఇప్పుడు ఇంకా రిజల్ట్ రావాలి. ఇప్పుడు ఈ సీజన్ చేస్తే లేదు. ఇక మళ్ళీ ఆఫ్టర్ జనవరి ఫిబ్రవరి ఎట్టి పరిస్థితుల్లో కనుక బై నెక్స్ట్ 27 కనుక సీజన్లో ఖరీఫ్ వరకలే రెస్టోర్ చేయకపోతే మాత్రం చాలా అండ్రెస్ట్ ఉంటుంది, అందరిలో అండ్రెస్ట్ ఉంటుంది. అది మాత్రం రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. సరే, ఇందాక మనం ప్రాజెక్టు కడతారంట, బరాజులు కడతారంట అని మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి సుమారు 5,373 కోట్లు అని చెప్పేసి అంచనా వేశారు వ్యయం కూడా. మరి ఇవన్నీ కూడా అసలే అప్పులలో ఉన్నారు అని చెబుతున్నారు, నిధులు లేవని చెబుతున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారమ్మా? గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడైనా తీసుకొస్తారు. ఇప్పుడు మూసి ప్రాజెక్టు చేస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, తెస్తారు. మంచిదే, చేస్తారంటే ప్రాజెక్ట్ కడతారంటే మంచిదే కదా, డబ్బులు ఉంటే మంచిదే కదా. అదే డబ్బులు పెట్టి మేడిగడ్డ దగ్గర అదే అంటున్నాను, అది చెయ్యి. నువ్వు అసలు రిపేర్ చేయకుండా కూడా నడిపించవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా దాహం ఉంది, నువ్వు మంచినీళ్ళు నీ కూల్ డ్రింక్ ఇస్తా, నీకు తీసుకొస్తాను, ఇప్పుడు షాప్కి పోతే ఎట్లా కాదు కదా. ఇప్పుడు అందుకనే నీకు ఇప్పుడు లేకున్నా కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నువ్వు 3 కూడా ఉపయోగించుకుంటూ నెమ్మదిగా నువ్వు చెయ్యి. ఇప్పటికే 3 సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాము. అసలు నేను చెప్తున్నాను కదా, మేడిగడ్డ ఒక పార్ట్ రైట్ సైడ్ 3 బ్లాకులు మూసేసి కూడా కన్నేపల్లి దగ్గర మనం మెయింటైన్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. అది కూడా చేయొచ్చు. ఇక అన్నారం సుందితే లెక్కలేదు. ఇప్పుడు 36 టీఎంసీ బదులు ఈ 9 టీఎంసీలు ఈవెన్ మేడిగడ్డలో స్టోర్ చేసినా కూడా రేపు ఫ్యూచర్లో 12-13 టీఎంసీలు స్టోర్ చేసుకుంటూ అంచెల వారీగా స్టోర్ చేసుకుంటూ జాగ్రత్తతో ఇంజనీర్ అందరం కూడా చేసి ఉపయోగించుకొని దాన్ని ఇన్ ఫంక్షన్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కండిషన్. మనం ఎవ్రీ ఇయర్ మెయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగినాక మనకు 20లో జరిగింది కదా, మన ఎలక్షన్ కరోనా పీరియడ్ వచ్చింది. అదొక రీజన్. లేబర్ దొరక్క, ఇంజనీర్ లేక అందరూ వెళ్ళిపోయారు. సో అదొక ఇమీడియట్గా చిన్న ప్రతి సంవత్సరం ఇలాంటి పర్మిబుల్ ఫౌండేషన్ ఇసుక మీద మెయింటైన్ చేయాలి. అది కారణం కూడా అదొక కారణం మనకు కరోనా. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. కరోనాలో ఇప్పుడు ఒక భర్త పేషెంట్, భార్య సేవలు చేస్తుంది న్యాచురల్గా, సేవ చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని అన్నీ కూడా చేసి సపరేట్ చేసి భర్తను కాపాడింది కరోనా నుంచి. లాస్ట్కి వస్తారు భార్య కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన పరిస్థితి అట్లయింది. ఇప్పుడు కరోనా మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఉంది కదా, అది కూడా ఉండొచ్చేమో, ఆమె కూడా వచ్చి ఉంటుందేమో కరోనా అంటే. మంచిదే, కానీ రాలేదు, మంచిగా ఉంది, హెల్దీగా ఉండి. కానీ మీరు చూడండి, యాక్టివిటీ చేయమని చెప్తున్నాం మనం అట్లా. సో కాబట్టి చేయాలి. అంటే ఇదంతా కూడా కేసీఆర్తో కోపంతోనే కాళేశ్వరాన్ని పక్కన పెట్టి ఇంకో 2 బరాజులు కడతామని నిర్ణయం తీసుకోవడం. అసలు దీంట్లో అంటే కేసీఆర్ కోపంతోనే అది యూజ్ చేసుకోకుండా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దీంట్లో నిజం ఎంత ఉంది? కోపంతో ఇంకొక బ్యారేజ్ కడితే చాలా సంతోషం, అది ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, చాలా మంచిది. ఓకే, కోపం ఇంకా పెంచుకో, నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం కాపాడాలి. ఇది లేకుంటే ఇది ఉండాలి ఖచ్చితంగా. దీన్ని ఇది నేషనల్ ప్రాజెక్ట్ అమ్మా. మన హైదరాబాద్లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఎన్ని మునుగుతలే కొన్ని జరుగుతుంది. దాన్ని అని చెప్పి మన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మరి అట్లాంటి ఇప్పుడు సెక్రటరియట్ కట్టించారు, పోలీస్ టవర్ కట్టించారు అని చెప్పి వదిలిపెడతామా? మనం ఉపయోగించుకోవాలి కదా, అది కూడా ప్రజల కోసం ఉపయోగించుకోవాలి కదా, అవునా కదా?
ఏమైనా ఉంటే రెక్టిఫై చేయాలి, చెప్పాలి. అంతేగాని కంప్లీట్గా పక్కన పెడితే ఇక లాస్ట్కు ఏది పక్కన పెడతారు మరి? లాస్ట్ కంప్లీట్ పక్కన పెట్టామనుకో, ఏం లేకుండా ఉంటే ఏం చేస్తారమ్మా ప్రజలు? ప్రజలు ఇబ్బందులు పడాలి, ఇబ్బంది పడతారా లేకపోతే ఏమైనా చేస్తారా? సరే, ఇంత మేధావులైనటువంటి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమందినేమో ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, సో వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళు చల్లపల్లి జైల్లో వెళ్ళకనే వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అంత పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ అది కాదు. అసలు నన్ను అడిగితే నేనైతే ఒక వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, మరి ఏ మూమెంట్లో అన్నాడు అది మాత్రం ఎవరు కూడా హర్షించదగిన కాదు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు ఖండించాలి. లోపల ఏమైనా అన్నారు కానీ అనకూడదు. మీ స్థాయికి కాదు అది. ఒక ఇంజనీర్ పట్టుకొని మీ స్థాయి ఏంటిది? ముఖ్యమంత్రి, మీరు అన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్ద, మీరు పట్టుకొని జైల్లో పెడతానంటే అది ఎంత నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది? అంటే ఏ పరంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు? అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ ఏం తప్పు చేశారు, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? మీరు ఒకసారి మా చరిత్ర చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు ఎంత పార్టిసిపేట్ చేసినాం. మేము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అన్నీ వదిలిపెట్టి, ఆఫీసులు వదిలిపెట్టి ఉద్యమంలో పనిచేసి తెలంగాణ తెచ్చిన మాకు ఉంటుంది కదమ్మా. మేము బాధపడం. సరే, మా అధ్యక్షుల వారిని శ్యాంప్రసాద్ రెడ్డి గారిని జైల్లో పెడతారని చెప్పి డైరెక్ట్ పేరు పెట్టి అన్నారు. దానికి నిజంగా మేము చాలా బాధపడ్డాం. ఆయన కూడా మనస్తాపంతో ఉన్నారు. కానీ మేము అది మంచిది కాదు, అలా అడగకూడదు, చాలా బాధపడుతున్నాం మేము. గౌరవ ముఖ్యమంత్రి గారికి అది తగదు, అనకూడదు. నేను అది కూడా అంటున్నా. ఇంకా వేరే వాళ్ళు అంటే అది, కానీ ముఖ్యమంత్రి గారికి అంత స్థాయి కాదు. వారు బహుశా ఇక అలాంటి అన్నాడని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాకూడదు, వస్తే బాగుండదు. వారికి స్థాయి తగ్గట్టు మాత్రం అది కాదు. ఇప్పుడు రీసెంట్లీగా మీరు అంటున్నారు, ఇంకోటి అనబోతున్నారు ఏదో. అవును సార్, మొన్న ఇంజనీర్సింగ్ కి సంబంధించి కూడా వాళ్ళకి కనీసం వైట్ పేపర్ పైన అప్లికేషన్ కూడా రాయడం రాదు, వాళ్ళకి అసలు స్కిల్స్ లేవు అంటూ కూడా కామెంట్ చేస్తూ క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని కూడా యూజ్ చేశారు. ఎంత దారుణం సార్. కాలేజీలు రావంటే కాలేజీకి మనం అప్లికేషన్ ఇచ్చింది ఎవరమ్మా? కాలేజ్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎవరమ్మా? మనం కదా. ఎవ్రీ ఇయర్ రెగ్యులరైజ్ చేసింది ఎవరమ్మా? మనమే కదా. అన్ని స్టాండర్డ్స్ ఉంటాను సర్టిఫికెట్లు ఇచ్చింది ఎవరమ్మా? ప్రభుత్వం కదా. చెప్పండి, ప్రభుత్వం కదా. అందరి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఉన్నారు, అన్ని చెప్పి ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తారు కదా నీ ప్రైవేట్ కాలేజీలని. అలాంటి ఉంటే తీసిపడేసి బ్లాక్ లిస్ట్ పెట్టండి కాలేజీలో. ఉంటాయి కదా. నువ్వే కదా ప్రభుత్వం ఆమోదం పొందిందంటే అర్థమైంది. అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు కదా. అంటే కనీసం లెటర్లు కూడా రాయలేని ఇంజనీర్లు లేకపోతే ఉంటుంది. దాని లోపాలు ఉంటాయి, ప్రాక్టికల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన అందరూ కూడా ఇండస్ట్రియల్ అసైన్మెంట్ అని చెప్పి చేస్తున్నారు కదా, ట్రైనింగ్ పంపిస్తున్నారు కదా, చూడాలి. కానీ అట్లా ఇక అట్లాంటి ఇంజనీర్ అది ఎంత దారి తీస్తుందంటే అది కూడా మా తర్వాత మళ్ళీ అదొకటి. సో ఇలాంటివి అనకూడదు. నేను అంటున్నాను కదా, ఇలాంటి పదాలు అనకూడదు. ముఖ్యంగా మనం ప్రజలు కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా, తగ్గించే విధంగా మాట్లాడితే అది వారి స్థాయికి తగ్గట్టు కాదు, అది అనకూడదు. అది మరి ఏ ఉద్దేశంతో కానీ అది అనకూడదు, మంచిది కాదు కూడా. ఒక ప్రజల పక్షాన నిలబడి ఆ పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే రాబోయే తరము ఏమని భావించాలి? అంటే ఇప్పుడున్న ఇంజనీర్స్ అంతా కూడా వారంతా కూడా పనికి రాకుండా ఉన్న వల్ల వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఎంత దురదృష్టకరం అని అనుకోవచ్చు. ఇంజనీర్లు అంటే ఈ రోజున చూడమ్మా, కొన్ని వేల మంది ఎన్నో డిఫరెంట్ విభాగాల్లో పనిచేస్తున్నారు ఇంజనీర్లు ఉన్నారు కదా. ఈ ప్రభుత్వ స్కీమ్లు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజున ఏం కొడంగల్ మరి ఇప్పుడు సొంత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లే కదా, రోడ్లు వేసేది ఇంజనీర్లే కదా, బ్రిడ్జ్లు కట్టేది ఇంజనీర్లు. తరుగుతాయి. కానీ అందరినీ ఒక తాటికి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మిస్టేక్ చేస్తారు, ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అనుకో, లేకపోతే బీఆర్ పార్టీ, ఇక మొత్తం అంతేనా? అందరు పనికిరారా? పార్టీ అసలు పార్టీ పనికిరాదా? అదే సార్, ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అయితే కాదు. ఏ క్లాస్ తీసుకున్నా, ఏ తరగతి తీసుకున్నా, ఏ సమాజం చూసుకున్నా కూడా ఒక్కరిని బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరూ అంటే బహుశా మీరు ఏమనుకుంటున్నారంటే పర్సనల్గా చెప్తున్నది, మన ముఖ్యమంత్రి గారికి కేంద్రాన్ని చుట్టుపోయి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా దీన్ని నాకు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి, తర్వాత ఈ శాంక్షన్ చేయాలి, నాకు నిధులు ఇవ్వాలి అని చెప్పంటే రావడం లేదు కదా. లోపల బాధతోనే అసంతోషం అన్నారేమో అనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క కోపంతో అన్నాడేమో. కొన్ని ఒక్కోసారి వస్తాయి కదా, మనకు మనిషి అతీతులు కాదు కదమ్మా. జనరల్గా చూసినా కూడా ఏదైనా కోపం ఉందని ఆటోమేటిక్గా ఒకసారి జరుగుతుంది. అట్లనేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అదే సరే, ఏదో నిరాశ నిస్పృహలతో అది మీరు చెప్పండి, అది మీరు విధంగా ఏమైనా మాట్లాడారా అని. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఆయన కూడా చేయాలని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు, మన ఎంపీలు కూడా చేయాలి కదా, మనకు రావడం లేదు కదా, వాస్తవమే కదా. కాబట్టి ఉంటుంది, అందులో భాగంగా మనం తప్పుతున్నది తప్ప మా మీద కోపంతోనైతే ఆయన అనలేదని అనిపిస్తుంది. నాకు చెప్పినా లేదు. 5 పంపులే నడుస్తున్నాయి. మిడ్ మానేర్ మన లింక్ ఏదైతే ఉందో
గాయత్రి, నంది ఉన్నాయి కదా, గాయత్రి పంప, ఓన్లీ నంది. 7 పంపులు ఉన్నాయి. ఉమ్, అంటే మనకు 2 టీఎంసీ చేయొచ్చు మనం. ఇప్పుడు ఎందుకంటే 20 టీఎంసీ ఉన్నాయి, ఆడ ఎల్లంపల్లి ఫుల్ ఉన్నాయి, ఉమ్, ఒక్క డ్రాప్ కూడా కింద పడదు. మనం మీరు ఇమీడియట్గా 10 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవచ్చు మనం 2 టీఎంసీ లెక్క. ఇప్పుడు మనం 5 పంపులు అంటే అరౌండ్ 1.5 టీఎంసీ కంటే కూడా తక్కువనే. మరి 2 టీఎంసీ ఉంది కదా, ఇది కూడా ఎందుకు ఫుల్ రావడం లేదు? మరి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఏమైనా ఉంటే గౌరవ మంత్రి గారు ఇమీడియట్ రెక్టిఫై చేసి ఇమీడియట్గా 5 పంపులు ఏవైతే ఉన్నాయో ఆ 7 పంపులు నడిపించాలి. నడిపించి ఇమీడియట్గా కిందికి మనకు ఏదైతే ఉందో అనంతగిరి, రంగనాయక సాగర్ అందులో కూడా 3 టీఎంసీ స్టోరేజ్ ఉంది. అవి కూడా నింపి మల్లన్న సాగర్లో ఎంత మేరకు మనం దానికి అంచెల వారీగా నింపుతున్నారు, ఎంత మేరకు మనకు పర్మిసిబుల్ లిమిట్ సిడిఓ వాళ్ళ సహకారం తీసుకుని ఎంత మేరకు నింపగలిగితే అంత మేరకు నింపాలి. అదేవిధంగా కొండపోచమ్మ దగ్గర నింపాలి. ఇంకా ఏమైనా అయితే మనకు కాలువలలో వదిలిపెడితే మనకు త్రూఅవుట్ లెంత్ ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్పి స్టేజ్ 1 స్టేజ్ 2 చెప్పా కదా, ఎల్ఎండికి నింపుకోవచ్చు. దీని ద్వారా అనేది మనకు ఈ ముఖ్యంగా గోదావరి వాటర్ను ఏం ఒక్క కిందికి వెళ్లకుండా మనం తప్పనిసరిగా ఆ మేడిగడ్డను కూడా నేను చెప్పిన విధంగా కనుక చేసి ఏ మేరకు ట్రాప్ చేయగలిగితే చేయాలి. సపోజ్ నిజంగానే లీకేజ్ వచ్చిందనుకో, ఎస్ అందరం దృష్టిలో మీరు చెప్పి ఆపి చేయండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడి నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో మనకు ఎల్లంపల్లికి వచ్చేది ఏది, ఒకవేళ ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ అయిపోయినా లేదా కడెం నుంచి వచ్చినా ఇంటర్నల్ క్యాచ్మెంట్ ద్వారా వచ్చినా కూడా ఏ మాత్రం వచ్చినా కూడా మనం అండర్ 20 టీఎంసీ ఉంచవద్దు. మినిమం 10 ఉంచుకొని ఆ 10 టీఎంసీలు కిందికి పంపించాలి. అది నువ్వు ఈ 2 పంపిస్తావా లేకపోతే ఎల్ఎండి కూడా పంపిస్తావా? ఎల్ఎండికి డైరెక్ట్ కూడా లింక్తో ఉన్నది, మనకు ఇంతకుముందు చేసినారు అది. సో అది పంపిస్తా. ఎల్ఎండికి చేస్తే అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కంప్లీట్ అయిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ప్రజలకు కూడా చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. సో అది పని చేస్తుందా లేదా, మరి గవర్నమెంట్ ఏమో పని చేయదు, దాన్ని రిపేర్ చేయడానికి అవ్వదు అని చెప్తుంది, కొత్తగా 2 బరాజులు కడతామని మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అయితేనేమో గవర్నమెంట్ ఇష్టం, వాళ్ళు పని చేయించాలి అనుకుంటే చేయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో ఫైనల్గా మీ వర్డ్. ఫైనల్గా కాళేశ్వరం అంటే ప్రాణం ఉన్న ప్రాజెక్ట్ అమ్మా, జీవం ఉన్న ప్రాజెక్టు, ప్రజల కన్నీటిని తూర్చే ప్రాజెక్టు. ఇంకా అంతకంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల కన్నీటిని తూర్చే ఏదైనా ప్రాజెక్టు ఉందంటే అది కాళేశ్వరమే. దానికి ఏదో చిన్న, ఇప్పుడు అమ్మ ఉంది, పిల్లల్ని చాలా రక్షించుకుంటుంది. అమ్మకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది, అమ్మను వదిలిపెడతామా మనం? కాదు కదమ్మా. అమ్మకి ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం కదా, అలాంటిది తల్లి లాంటిది. అది కామధేను. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. అది మనం ప్రజల ఆస్తి, అది మనం కాపాడుకోవాలి రేపు. అదే ఎందుకంటే మనకు మెయిన్ సోర్సు ఈ 2 సోర్సులు లేనప్పుడు నీకు జూన్, జూలై, ఆగస్టులో దాదాపు 200 టీఎంసీలు మనం చేసుకోవచ్చమ్మా. మనకు అప్పుడు ప్రభుత్వము 2 కాదు 3 టీఎంసీ దూరదృష్టితోని 3 టీఎంసీ కూడా లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం. అంటే నెల రోజులు కనుక నీళ్ళు ఉంటే 3 × 30 2 మంత్స్లో మన కోట అయిపోతుంది. 200 టీఎంసీ ఉంటే 3 సంవత్సరాల దాకా సస్యశ్యామలం ఉంటుంది. సో ఇంకా కాళేశ్వరం గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. అది కష్టకాలంలో ఆదుకునేటటువంటి ఆపద్బాంధవుల ప్రాజెక్టు, దాన్ని తక్షణం చేసి కాపాడాల్సిన ఉంది. అట్ ద సేమ్ టైం మీరు తుమ్మిడియట్టు దగ్గర కూడా మీకు ఆర్థిక పరిస్థితి కనుక మెరుగుపడినా ఏదైనా చేసినా కూడా కట్టిన కొంత మేరకు మన నయమే కదా. మనం ఆ నీళ్ళే వస్తున్నాయి అంటారు, మళ్ళా కాళేశ్వరం నీళ్ళే ఈడికి వస్తున్నాయి కదా, అన్ని టీఎంస్ ఉన్నాయి కాదు. మనకి కాళేశ్వరం నుంచి ఇక్కడి కలుషితానికి దాదాపు 130 కిలోమీటర్ల మధ్యన ఒక 20-30 వాగులు, వంకలు అన్నీ కలుస్తాయి. ఒక 120-130 టీఎంస్ అదనంగా వస్తాయి. అంటే మనకు వచ్చే సోర్సు వెనుక వరద కాకుండా మధ్యన వచ్చేటి ఉంటాయి. సో కాబట్టి ఆ సోర్స్ ఇంకెక్కువ వస్తాయి. ఈ సోర్స్ కూడా ఉపయోగించుకుందాం మనం, ఎంత మేర మన కోటాను ఉపయోగించుకుందామా. లేకుంటే ఫ్యూచర్లో వాళ్ళు పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధిస్తాడు, ఆయన అనుకున్నది సాధించాడు, రేపు గోదావరి ట్రిబ్యునల్ వేయిస్తారు. సో మనం ఉపయోగించుకోలేదు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి పోతుంది అది. సో ఖచ్చితంగా మనం చేయాలి. ఇంకా మనం అదనంగా మనం కొట్టాడాలి. ఫ్లడ్ వాటర్ 200 టీఎంసీలు తీసుకుపోతా అంటుండు. ఎస్, మనం పోయిన ప్రభుత్వం డిమాండ్ పెట్టింది, నువ్వు ఆ 200 టీఎంసీ కాదు, నువ్వు ఆల్రెడీగా పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే ఆల్రెడీగా 45:21:14 అంటే పై రాష్ట్రాలకు 45 టీఎంసీలు మనకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు పై ఎవరు ఉన్నామా? మనమే కదా. ఆంధ్రాకి పైన మనమే ఉన్నాం కదా. దానికి కూడా పేచి పెడుతుండు పక్క రాష్ట్రం. ఆ దాంట్లో కూడా మాకు వాటా కావాలంటాడు. ఇక చూడండి ఎట్లుంది. ఇప్పటికే మనం ఇస్తున్నాం మనం నీళ్లు, అయినా కూడా అది కూడా కావాలంటారు. అందుకనే మనం అంటున్నాం ఎస్ 200 టీఎంసీలు కూడా యాజ్ పర్ మనకు ఉంది యాక్ట్లో, మనం గోదావరి ట్రిబ్యునల్ యాక్ట్లో మనం సమ్ క్లాస్ బీసీ ప్రకారం ఎఫ్ ప్రకారం ఉంది. ఈ నిష్పత్తులు ఎగువ రాష్ట్రాలకు తీసుకోవాలని చెప్పి దాని ప్రకారం మనకు అందులో 200 టీఎంసీలు కూడా మనం అసలు 112 పైన టీఎంసీలు మనం
వాడుకోవచ్చు మనకి. అంటే చేస్తే ఆ 112 నుండి 45 170 దాకా అయితే ఇప్పుడు మనకు ఉన్నాయి కదా, ఏది ఫ్లడ్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి, అది సమైక్య రాష్ట్రంలోనే అనుమతి ఇచ్చినటువంటి ప్రాజెక్టు. ఇంతవరకు మన సంతోషకరమైన సుప్రీంకోర్టు ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసింది, అది సంతోషం కొంత. వీటన్నిటికీ ఎస్ఎల్బిసి ఎప్పటి నుంచో ఉన్నది ప్రాజెక్ట్ అది. దానికి మనం అష్యూర్డ్ వాటర్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ పెట్టి ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఇరిగేషన్ పరంగా. ఇంకా కొత్తగా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మిగిలింది ప్లేసు గౌరవ ముఖ్యమంత్రి వదిలిపెట్టి అది ఒక్కటి ఉంది, ఆ తుమ్మిడియట్ కూడా మీరు కంప్లీట్ చేయండి, సంతోషం. తర్వాత అప్లాండ్ ఏరియా నిజంగా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ ప్రజలకు నీళ్ళు లేవు, సంతోషం. అది ఎందుకంటే లిఫ్ట్ చేసి ఉపయోగించుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడున్న ప్రతి మన కాన్స్టిట్యుయెన్స్లో మన భూభాగంలో ప్రతి రైతు కూడా నీళ్ళు అందించేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాగునీరు తాగునీరు అందించాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మనకు భౌగోళికంగా చూస్తే అమ్మా మనకు 225 లక్షల ఎకరాలు మనది, లక్షల ఎకరాలు మనది. మనకు అందులో కల్టివబుల్ ల్యాండ్ ఎంతంటే 175 లక్షల ఎకరాల వరకు మనం నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఇంతవరకు ఎప్పుడో గతంలోనూ 50 ఉండే, మనం తెలంగాణ సాధించుకున్న అప్పుడు గత ప్రభుత్వం దాదాపు 1 కోటి దాకా తీసుకొచ్చినది. నువ్వు బాధ్యత మిగతాది కనుక బ్యాలెన్స్ ఈ ప్రభుత్వం కనుక చేస్తే ఎవ్వరు కూడా నీటి గురించి దీని గురించి మీరు ఈ ప్రాజెక్టులు అన్నీ చేసినాక బంధు కూడా అడగారు, రైతు బంధు కూడా అడగారు ప్రజలు నీళ్ళు కనుక వచ్చినాక. సో ఇవన్నీ చేస్తే ఉన్న ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ముందుగా చెరువులు నింపటం, కెనాల్స్ చూడటం, తర్వాత ఇంకేమైనా ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఉంటే మనకు పవర్ కూడా కన్సంప్ట్ అవుతుంది కదా, లిఫ్ట్ చేయరు కదా. లేకుంటే బోర్లు పెట్టి ఒక్కొక్కటి 300-400 మీటర్లు స్టార్ట్ చేసినారు, మళ్ళీ బోర్లు ఇస్తున్నారు, ఒక్కప్పుడు మళ్ళీ తిరగబోతుంది. కాబట్టి ఆ ప్రమాదం రాకముందే దయచేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా మేడిగడ్డ కన్నేపల్లిని కూడా చేసి మీరు ట్రయల్ రన్గా ఆ అన్నారం సుంగిలడు చేసి మీరు అబ్జర్వ్ చేయండి. అందరికీ తెలుస్తుంది ఎస్ ఇంటాక్ట్ ఉంది, లేదంటే ఏమి చేయాలో మీకు ఎన్డిఎస్ఏ వాళ్ళు సలహా ఇస్తారు, చేసేయండి ఇమీడియట్గా. ఇదే అనువైన సమయం ఎగ్జామింగ్ కోసం. నిజంగా ఉందా లేదా, నిజంగా వీళ్ళు గ్రౌటింగ్ చేస్తే అరెస్ట్ అయిందా లేదా, ఇంకా ఏమైనా. ఇప్పుడు రేపు నీళ్లు లీక్ అవుతున్న ఎట్లా తెలుస్తాయమ్మా, ఇప్పుడు ఎన్డిఎస్ఏలో వస్తారు, ఇంకెవరో వస్తారు, ఎవరైనా వస్తారు, ఏం చేస్తారు, నీళ్ళు ఉంటేనే కదా వచ్చేది. ఆ నీళ్ళు అనేది ఇప్పుడు ఎండాకాలం నింపుతావా, ఎక్కడికి నీళ్ళు లేవు కదా, ఇప్పుడు చేయండి. మీకు అదే అంటున్నాం, ట్రయల్ రన్ చేయండి. అటు ట్రయల్ ప్రాజెక్ట్ యొక్క నాణ్యతను పరీక్షించినట్లయితుంది, రిస్క్ తీసుకొని సక్సెస్ అయినట్టు ఉంటుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా బంద్ చేసుకొని రెక్టిఫై చేయొచ్చు కదా. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి వివరణ అందించారు. అసలు కాళేశ్వరం ఏంటి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, కుంగిపోయింది అని మాట్లాడుతున్నారు, దాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇవన్నీ విషయాల గురించి చాలా చక్కగా వివరణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.